ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ రెండవ రోజు సభకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఏ మాటలైతే మేము నేర్చుకొని మా జీవితాలను బలపరుచుకోవాలో ఆ మాటలన్నిటినీ సరైన పద్ధతిలో మేము మాట్లాడుకొని మీకు మహిమకరంగా మా జీవితాలను మరింత ఎక్కువగా మలుచుకొనుటకు, మెరుగుపరుచుకొనుటకు సహాయం చేయమని మీ సహాయాన్ని అర్థిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, వేదిక మీద ఉన్న దైవజనులకు, ప్రాంగణంలో ఉండి ఇక్కడికి రాలేకపోయిన మిగిలిన దైవజనులకు, విశ్వాసులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చరిత్రలో దేవుని తీర్పులు అన్న అంశాన్ని నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటో నిన్నటి దినాన పరిచయ వాక్కులలో నేను వివరించడం జరిగింది. దానిని కొనసాగిస్తూ ఈరోజు మరిన్ని సంగతులు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ చరిత్రలో దేవుని తీర్పులు అన్న అంశం ఒక శీర్షికని, ఇందులో ఎన్నో భాగాలు ఉంటాయని, ఒక్కొక్క భాగములో ఒక్కొక్క జనాంగము గురించి మనం మాట్లాడుకుంటామని, అందులో భాగంగా మొదటి భాగంలో మోయాబీల గురించి, రెండవ భాగంలో అమ్మోనీయుల గురించి, మూడవ భాగంలో అమాలేకీయుల గురించి, నాలుగవ భాగంలో అమోరీయుల గురించి నేను ఇంతకు ముందే ఆయా ప్రాంతాల్లో వివరించాను. అవి మీకు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలియజేశాను. ఇక ఈ 3 రోజులు మరొక జనాంగమును ఈ చరిత్రలోనికి తొంగి చూసి మనం పరిశీలించబోతున్నామని చెప్పాను. ఆ జనాంగం ఏమిటో, ఆ జనాంగము ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఈ 3 రోజుల్లో నేర్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే వీరి గురించి మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక ప్రాంతము గురించి మనం మాట్లాడుకోవాలని చెప్పాను. ఆ ప్రాంతమే బైబిల్ భాషలో అరామ్ నహరాయిము అని చెప్పాను. దానికి మరొక పేరు గ్రీకు భాషలో మెసపొతేమియా అని చెప్పాను. ఆ పదానికి ఉన్న తెలుగులో అర్థమే నదుల మధ్య ఉన్న భూభాగం అని చెప్పాను. ఆ నదులు ఏంటో చూపించాను నిన్న మ్యాప్లో. ఒకటి యూఫ్రటీస్ నది, మరొకటి టైగ్రిస్ నది. పాత నిబంధనలో బైబిల్ భాషలో ఫరాతు మరియు హిద్దెకెలు నదులు. ఆ నదుల మధ్య ఉన్న భూభాగమే మెసపొతేమియా లేదా అరామ్ నహరాయిము. ఈ ప్రాంతానికి ఎంతో పెద్ద చరిత్ర ఉన్నదని, ఒక ఐగుప్తు నాగరికత, ఒక సింధు నాగరికత, ఒక రోమియుల నాగరికత, ఒక పారసీకుల నాగరికత, ఒక మాయన్స్ సివిలైజేషన్, ఇలాంటి ఎన్నో నాగరికతలు ఉన్న ఈ ప్రపంచంలో అసలు నాగరికతలకే ఒక పుట్టినీళ్ళు లాంటిదే ఈ భూప్రాంతం అని చెప్పాను. నోవాహు గారి తరములో వచ్చిన జలప్రలయము ద్వారా ఆ కుటుంబము ఓడలో ఉండి రక్షింపబడి ఆ ఓడ అరారత్తు కొండపై నిలబడితే అక్కడి నుంచి దిగినటువంటి ఆ కుటుంబం నెమ్మదిగా కిందికి దిగొచ్చి వాళ్ళు ఒక భూభాగాన్ని చూడగలిగారు. ఆ భూభాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ కుటుంబం ద్వారా ప్రపంచ జనాభా మళ్ళీ ప్రారంభమైంది. ప్రపంచ మానవ చరిత్రలోనే ఈ భూభాగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న సంగతి కొద్దిగా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇకపోతే మనందరికీ తెలిసినట్టుగా నోవాహు గారికి 3 కుమారులు, షేము, హాము, యాపెతు. ఆ 3లో ఒకరు హాము అయితే, ఆ హాము సంతానంలో ఒక ఆయన ఉండేవాడు, అతని పేరు కూషు. ఆ కూషుకున్న పిల్లలలో ఒక వ్యక్తి పేరే నిమ్రోదు. జలప్రలయం తర్వాత ఈ ప్రపంచ చరిత్రను మనము తొంగి చూస్తే, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదట ఈ ప్రపంచానికి రాజకీయ రంగు పూసింది నిమ్రోదు. రాజకీయ రంగానికి తెరలేపింది ఈ నిమ్రోదు. చాలా బలవంతుడు, పరాక్రమవంతుడు,
యెహోవా ఎదుట పరాక్రమము గల బలమైన వేటగాడు అని అతనికి పేరు. ఆ బలవంతుడు తన తరములో తనకంటే బలహీనులైన వారిని పరిపాలించాలి అని అనుకున్నాడు. ఆ అనుకున్న వ్యక్తి ఆ భూభాగంలో మొదట దక్షిణానికి వెళ్ళిపోయాడు. ఏ భూభాగానికైనా 4 దిక్కులు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. మన భారతదేశంలో కూడా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని దీన్ని మనం విభజించుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. మనందరం కూడా దక్షిణ భారతీయులం, దక్షిణ ప్రాంతంలో ఉన్నాం కనుక. మనం ఇండియా మ్యాప్ని చూస్తే మనం కింద ఉంటాం. మనకు పైన ఉన్నవారు నార్త్ ఇండియన్స్, ఉత్తర భారతీయులు. అలాగే ఈ నిమ్రోదు అన్న ఆయన నిన్న నేను చూపించిన భూభాగం ఏదైతే ఉన్నదో, మెస్పొతేమియా లేదా రామ్నహరాయిము, నిన్న రాని వారి కోసం ఒకసారి చూద్దాం. మళ్ళీ నిన్న రాని వారి కోసం ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న 4 మ్యాపుల్లో మొదటి మ్యాప్ ఒకసారి తెరచి, ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న 4 మ్యాప్లలో మొదటి మ్యాప్ తెరిచి బైబిల్ అలా అడ్డంగా తిప్పి పట్టుకొని పైన అరారత్తు కొండ మీరు గమనిస్తే, ఆ అరారత్తు కొండ నుంచి కిందికి దిగితే భూభాగం, పైన ఎక్కడో హారాను నుంచి కిందెక్కడో ఊరు వరకు ఆ భూభాగాన్ని చూడండి. పైన ఎక్కడో హారాను నుండి కింద ఉన్నటువంటి ఊరు వరకు చూస్తే ఆ ప్రాంతం అంతా అది. ఈ ప్రాంతాన్ని నేను 2 భాగాలుగా విడగొట్టి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం. ఆ పైన హారాను, నీనేవే, అష్షూరు అదంతా కూడా ఉత్తర ప్రాంతం. కిందికి వచ్చేసరికి బాబెలు, పేరు బయట ఉన్న ప్రాంతం లోపల ఉందని చెప్పాను. అలాగనే కిందికి వచ్చేసరికి కల్దియా, అక్కడే ఊరు అనే ప్రాంతం కూడా ఉంది. అదంతా కూడా దక్షిణ ప్రాంతం. నేను మాట్లాడుతున్నటువంటి నోవాహు గారి ముని మనమడు ఎవరైతే ఉన్నారో నిమ్రోదు, ఈయన తన రాజకీయాన్ని మొట్టమొదట దక్షిణ ప్రాంతం నుంచి మొదలుపెట్టాడు, సౌత్. ఈరోజు ప్రపంచంలో ఆ ప్రాంతం పేరు ఇరాక్. ఈరోజు ఇరాకే ఒకప్పుడు నిమ్రోదు అడ్డాగా చేసుకొని పాలిటిక్స్ అనే ఒక స్క్రీన్ని ఓపెన్ చేశాడు. మరి ఆ దక్షిణ ప్రాంతంలో ఆయన కొన్ని పట్టణాలు కట్టించాడు. ఆ పట్టణాలు ఏంటో చూద్దాం. ఆదికాండము తీద్దాం, 10వ అధ్యాయము. ఆదికాండము 10వ అధ్యాయము. మీరు 8 నుంచి 10 రాసుకోండి, డైరెక్ట్గా 10కి వెళ్దాం. 8 నుంచి 10 వచనములు రాసుకోండి, డైరెక్ట్గా 10వ వచనం చదువుకుంటున్నాం. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ప్రారంభం. అంటే నిమ్రోదుకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని ఆయనే స్థాపించాడు. ఆ రాజ్యాన్ని స్థాపించిన ఆయన తన రాజ్య స్థాపన చేయడానికి దక్షిణ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అది ఈరోజు ప్రపంచంలో ఇరాక్. ఆ దక్షిణము తర్వాత అతను ఉత్తరానికి వెళ్ళాడు. కింది మాట 11వ వచనం. ఆ దేశములో నుండి అష్షూరునకు బయలుదేరి, మ్యాప్లో చూసారుగా అష్షూర్ ఎక్కడుందో, ఇప్పుడే మ్యాప్లో చూసారుగా అష్షూర్ ఎక్కడుందో, అది నార్త్ సైడ్ ఉంది. బాబెలు అనే ప్రాంతం ఎక్కడుంది? సౌత్, దక్షిణం. తన రాజకీయ పార్టీని అతను స్థాపించింది దక్షిణంలోనైనా, దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 11వ వచనం. ఆ దేశములో నుండి, ఏం పేరు ఆ దేశం పేరు? ఏం పేరు ఆ దేశం పేరు? షీనారు అని అన్నాడు. షీనారు అని అన్నాడు. దక్షిణ ప్రాంతానికి షీనారు అనే పేరుండేది. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, రహోబోతీరును, కాలహును, నీనెవెకును కాలహునకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. అర్థమవుతుందిగా? ఒక బలవంతుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు ఆ ప్రాంతంలో. అది దక్షిణాన. దక్షిణం నుండి ఉత్తరానికి, మొదట దక్షిణం.
ఆ దక్షిణ ప్రాంతంలోనే ఎన్నో పట్టణాలను ఆయన కట్టించాడు. షినారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అన్నాడు. చూడండి, పట్టణములు. పట్టణములు ఖాళీగున్న నేలలో పట్టణాలను కట్టించాడు. పట్టణాలు కట్టించాలంటే ముందుగా అక్కడ భవనాలు ఉండాలి, ఇల్లుండాలి, వ్యాపారం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే దాని నగరం అని అంటాం. ఒక వ్యవస్థ ఉండాలి అక్కడ. అంటే ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదట ఒక భూప్రాంతం నగరీకరణ ఎక్కడ జరిగింది అని అడిగితే ఈ ప్రాంతం అని మనకు బయటపడుతోంది. అక్కడే కదా మనకు మొట్టమొదటి నాగరికత కనపడుతోంది. ఆ దక్షిణం నుండి తర్వాత ఉత్తరానికి వచ్చాడు. దక్షిణమైన ఉత్తరమైన ఆ భూభాగం మాత్రం ఒకటే. అయితే తర్వాత కొద్ది కాలానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలే ఒక పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నాడు. బాబెలు గోపురం. బాబెలు గోపురం. కానీ మనుషుల ఆలోచనను దేవుడు వ్యర్థపరిచి వారి భాషలు తారుమారు చేసి వారిని చెదరగొట్టేశాడు. అప్పటి నుంచే ప్రపంచంలో కొత్త కొత్త భాషలు పుట్టాయి. చెదిరిపోయిన ప్రజలు ఎన్నో భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ భాషల గురించి కాసేపైన తర్వాత మాట్లాడదాం. కానీ ముందుగా ఈ ప్రాంతం గురించి మరికొంత సమాచారాన్ని ఈ 2వ రోజున ఇవ్వాలి మీకు. ఇప్పుడు మీరు చూసారే, ఆదికాండం 10వ అధ్యాయము 10వ వచనములో మనకు షీనారు దేశం కనబడుతోంది. బాబెలు గోపురం సంఘటనలో దేవుడు ప్రజలను చెదరగొట్టిన తర్వాత నెమ్మదిగా నిమ్రోదు కట్టించిన పట్టణాలు అలాగనే ఉంటుండగా ఆ కాలక్రమేణా తర్వాత ఆ ప్రాంతంలో ఒక తెగ వాళ్ళు పుట్టారు, లేదా ఉనికిని కలిగి ఉండడం ప్రారంభించారు. వారే సుమేరియులు. బైబిల్ అర్థం కావాలంటే ప్రపంచ చరిత్రను ముడిపెట్టి మనం ఆలోచించాలి. బైబిల్లో ఉన్న షీనారు దేశమే తర్వాత కాలములో సుమేరియా దేశంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్నవారు సుమేరియులుగా పిలువబడ్డారు. బాబెలు గోపురం కంటే ముందేం జరిగిందో ఆదికాండం 10లో చూసాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా వినాలి. బాబెలు గోపుర సంఘటన మనకు ఆదికాండం 11లో కనపడుతుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో కంటికి కనిపించే బాబెలు గోపుర సంఘటన కంటే ముందు ఆ ప్రాంత పరిస్థితి ఎలాగుందో నిమ్రోదు చరిత్రను చదివి అర్థం చేసుకున్నాం. కానీ బాబెలు గోపుర సంఘటనలో ప్రజలను దేవుడు చెదరగొట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచ చరిత్రలో ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న మరొక చరిత్రను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ ప్రాంతంలో ఒక జనాంగం ఉండడం మొదలుపెట్టారు. వారే సుమేరియులు. వారి భాష సుమేరియా భాష. వారి ప్రారంభం కంటే ముందు, బాబెలు తర్వాత వీళ్ళ ప్రారంభం కంటే ముందు ఉన్న ప్రజలను ఈరోజు ప్రపంచ చరిత్రకారులు ఏమని పిలుస్తారంటే ఆల్ ఉబెయిద్ అన్న పేరుతో ఆ ప్రజలను పిలిచడం ఈరోజు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ఆల్ ఉబెయిద్. సుమేరియా కంటే ముందు, బాబెలు తర్వాత. సుమేరియా కంటే ముందు, బాబెలు తర్వాత ఉన్న చరిత్రలో ఉన్న వారిని ఉబెయిద్ ప్రజలు అని పిలుస్తారు. అయితే తర్వాత ఖచ్చితంగా మనం ఈ ప్రాంతం గురించి మాట్లాడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బైబిల్ నేర్చుకునే వాళ్ళు అందరూ కూడా, కొంతమంది మీ ప్రాంతాల్లో బైబిల్ చెప్పేవారు కూడా, బహుశా చిన్నప్పటి నుంచి వినని సంగతులు మీరు వింటూ ఉండొచ్చు ఈ సభలలో. కొత్తగా వినే సంగతులు మొదట్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి అర్థం చేసుకోవడానికి. తర్వాత నెమ్మదిగా వాటిని మీరు కూడా ధ్యానించడం మొదలు పెడితే ఆ విషయానికి మీరు ఎక్స్పోజ్ అయ్యి అలవాటు పడతారు. అయినా నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కనుక విషయం అంతా కూడా స్పష్టంగా చెప్పడానికే నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఉన్న షీనారు దేశమే కొద్ది కాలానికి సుమేరియుల దేశంగా మారిపోయింది, పేరు మారింది.
మెడ్రాస్ చెన్నై అయింది, బెంగళూరు అయింది, కలకత్తా కోల్కత్తా అయింది, బాంబే ముంబై అయింది. ఇది అర్థమైతే రాజమండ్రి, ఒకప్పుడు రాజమహేంద్రవరం, తర్వాత రాజమండ్రి అయింది, మళ్ళీ రాజమహేంద్రవరం అయింది. అలాగే ఒకనాటి షీనారు దేశం తర్వాత కాలంలో సుమేరియా దేశంగా మారిపోయింది. ఇరాక్ అన్నాను అందే, ఈరోజు ఇరాక్, ఒకప్పుడు సుమేరియా. ఆ ఇరాక్ కుడివైపున ఇప్పుడు మీరు బైబిల్ తీసి చూడండి, ఒక ప్రాంతం కనపడుతుంది. మీరు బైబిల్ తీసి చూడండి, మ్యాప్ అదే మ్యాపే. కల్దియా అనే ప్రాంతం ఉంది చూడండి ఒక్కసారి. కల్దియా, అందరూ కల్దియా అని చూడండి, అది ఇరాక్. ఆ కల్దియాకు కుడివైపున ఏలాము అనుంది చూడండి, అక్కడ ఏలాము. ఆ ప్రాంతం అంతా ఇరాన్. ఈరోజు ప్రపంచ పటంలో ఇరాన్. కానీ ఇప్పుడు నేను సుమేరియా గురించి మాట్లాడుతున్నాను కనుక జాగ్రత్తగా ఇది విందాం. ఇప్పుడు మీరు చూస్తున్న కల్దియా ప్రాంతంలో సుమేరీలు ఉండేవారు. సుమేరీలు అక్కడ ఉంటుండగా పక్కన ఏలామీయులు ఉండేవారు. ఇక్కడ సుమేరీయులు, అక్కడ ఏలామీయులు. సుమేరీయులు మాట్లాడే భాష సుమేరియా భాష, ఏలామీయులు మాట్లాడే భాష ఏలాము భాష. ఇవి ఇండివిజువల్ లాంగ్వేజెస్, ఐసోలేట్ లాంగ్వేజెస్. ఆ ప్రాంతంలో ఉన్నవారు మాత్రమే మాట్లాడే భాషలు ఇవి. వారి మాతృభాష, ఆ ప్రాంతపు మాతృభాష. పోతే బాబేలు గోపుర సంఘటన తర్వాత ఈ ప్రపంచంలో జాగ్రత్తగా విందాం. రెండవ రోజు మరి ముఖ్యంగా ఇప్పటి నుంచి బాబేలు గోపుర సంఘటన తర్వాత, బాబేలు ఘటన కంటే ముందు పట్టణాలను కట్టించింది ఎవరు? నిమ్రోదు అని మాట్లాడుకున్నాం. నిమ్రోదు పట్టణాలను కట్టించినప్పటికీ తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ చోటు చేసుకొని గోపుర కట్టడ విషయంలో దేవునికి ప్రజలకు మధ్య ఒక అగ్రిమెంట్ కుదరక, వీళ్ళు చేసే చర్యలు దేవునికి నచ్చక చెదరగొట్టేశాడు. అక్కడ నుంచే కన్ఫ్యూజన్, తారుమారు. తర్వాత మళ్ళీ ప్రపంచం ఒక గేరు మార్చి ముందుకెళ్ళడానికి, పుంజుకోవడానికి అంటాం తెలుగులో కరెక్ట్గా. ప్రపంచం మళ్ళీ పుంజుకోవడానికి ఏ విషయంలో? అభివృద్ధి విషయంలో, నాగరికతల విషయంలో కొన్ని వందల సంవత్సరాలే టైం పట్టింది. అందులో ముఖ్యంగా ఈ భూభాగం. మళ్ళీ ప్రపంచం అభివృద్ధి పతాన నడవడానికి సుమేరీయులు కారకులయ్యారు. వాళ్ళు ఆ ప్రాంతాలను మళ్ళీ నగరీకరణ చేయడం ప్రారంభించారు. మళ్ళీ పట్టణాలను కట్టించడం మొదలుపెట్టారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ పట్టణం ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు తెర మీద. కానీ అంతకంటే ముందు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నవారు నాగరికతకు ఒక రకంగా వాళ్ళు నాంది పలికారు అని నిన్న కూడా చెప్పాను. ఇక దాని గురించి మనం మాట్లాడడానికి ఇక్కడ నేను రెండు విషయాలు ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొని రావాలి. ప్రపంచంలో ప్రాచీన నాగరికతలలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సివిలైజేషన్స్ అని సుమేరియన్ సివిలైజేషన్ అని ఈరోజు ప్రపంచంలో ఒక పేరు. ప్రాచీన నాగరికతలలో ఒక నాగరికత సుమేరియల నాగరికత. దానికి నాగరికత అని పేరు పెట్టడానికి గల కారణాలలో రెండు ముఖ్యమైన కారణాలు. ఒకటి, వారు పట్టణాలను కట్టించారు. అసలు ఆ పట్టణం ఎలా ఉంటుందో ఒకసారి చూసి కాసేపు అయిన తర్వాత పట్టణం గురించి వివరిస్తాను. తెర మీద జనరల్గా అలా చూడండి, ఒక ఇమేజ్ మాత్రమే. అది పట్టణం. జనరల్గా ఆ ఇమేజ్లో పట్టణమంతా ఉంది, మధ్యలో ఏదో ఉంది. పట్టణమంతా ఉంది, మధ్యలో ఏదో ఉంది. అదేంటో తర్వాత చెబుతాను. ఇప్పుడు నన్ను చూడండి, పట్టణం మాత్రమే చూపించాను మీకు. మళ్ళీ అక్కడికి వద్దాం. ఆ ఇమేజ్ నేను మళ్ళీ చూపిస్తాను, దాన్ని వివరిస్తాను.
నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకప్పుడు సుమేరియల కంటే ముందు ఆ ప్రాంతం అలా ఉండేది కాదు. వాళ్ళొచ్చి నగరీకరణ చేయడం మొదలుపెట్టారు. ఎన్నో భవనాలు, ఆ పట్టణం చుట్టూ ప్రాకారం, ఆ భవనాల మధ్య ఒక కట్టడాన్ని మీరు చూశారు ఇందాక, దాని దగ్గర తర్వాత వస్తాను నేను. ప్రాచీన నాగరికతలలో ఇది దగ్గర ప్రారంభ నాగరికతలలో ఒకటే అని చెప్పడానికి ఇది ఒక కారణం. పట్టణాలను కట్టించడం సుమేరియలు మొదలుపెట్టారు. 2, ఈరోజు నేనేం చెబుతున్నా మీలో కొంతమంది వ్రాసుకుంటున్నారే, రైటింగ్ అంటారు కదా దాన్ని, వ్రాసుకుంటున్నారే. ప్రపంచంలో మొట్టమొదట వ్రాతను కనిపెట్టింది ఆ సుమేరియులే. దే ఇన్వెంటెడ్ రైటింగ్. రైటింగ్ అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది వాళ్ళే. కాకపోతే ఈరోజు మీరు నేను చెప్పేవని కూడా అక్షరాల రూపంలో రాసుకుంటున్నారు. కానీ మొట్టమొదట ఇవి అక్షర రూపంలో ఉండేవి కాదు. దాన్ని క్యూనేఫార్మ్ స్క్రిప్ట్ అని అంటారు. ఆ స్క్రిప్ట్, ఆ రైటింగ్ ఎలా ఉంటుందంటే, మనం గోడకు మేకులు కొడతాం కదా, కొన్ని ప్రాంతాల్లో శీలలు అని కూడా అంటారు, కొన్ని ప్రాంతాల్లో మేకులు అని అంటారు, ఇంగ్లీష్లో నెయిల్స్ అని అంటారు. గీతలు. ఒకసారి నెయిల్, నేను మిమ్మల్ని పేపర్ తీసుకొని ఒక నెయిల్ని గీయమంటే బొమ్మ ఎలా గీస్తారు? పైన ఒక బుడప, కింద ఒక కడ్డీ. ఆ వ్రాతంతా కూడా అలాగనే ఉండేది. మేకుల ఆకారం, లేదా కొన్ని ప్రాంతాల్లో మేకులు అన్నారు, శీలలు అంటారు, ఇక్కడ ఏమంటారో తెలీదు, మేకులే అంటారు. నేను మేకే అని అంటాను. అందరిది తెలుగైనా ఒక్కొక్క చోట ఒక్కొక్క పదజాలం, స్లాంగ్. అయితే మీరు పేపర్లలో రాసుకుంటున్నారు, పుస్తకాలలో రాసుకుంటున్నారు, కానీ వాళ్ళు బంకమట్టిపై వ్రాసేవారు. దేనిపై? బంకమట్టిపై. దాన్ని ఇంగ్లీష్లో క్లే అని అంటారు. ఆ క్లే పైన ఒక పరికరాన్ని తీసుకొని ఈ మేకుల ఆకారంలో, దాన్ని విడ్జ్ ఫామ్ అంటారు, దాన్ని వ్రాసి దాన్ని ఎండబెట్టిన తర్వాత అది అలాగనే నిలిచిపోయేది. ఎలా చేసేవాళ్ళు ఒక చిన్న వీడియో చూడండి ఒకసారి, వాళ్ళు ఎలా ఆ వ్రాతను వ్రాసేవారు. చూస్తున్నారా? క్లియర్. స్టార్ట్. మనకేం అర్థం కాదు అది ఏం చేస్తున్నాడో, బొమ్మ గీస్తున్నాడో, ఏం గీస్తున్నాడు అని, కానీ అది వాళ్ళకు భాష. Then Ra, we have 3 strong horizontals to begin, one big one next to it, and then one little vertical wedge and one bigger vertical wedge. Ku, Ra. Now we do ash. ఒక క్లే పై అతను అక్షరాలను, నిజానికి అక్షరాలు కాదు అది, horizontals comes up, and then a vertical. అది ఎండిపోయిన తర్వాత అలా నిలిచిపోయేది. చూస్తున్నారా అదంతా ఫామ్ అంతా ఎలా కనపడుతుందో? Ash, the name of అది చాలా. అక్కడ పాజ్ చేయ ఒకసారి, అది రైట్. కొంచెం మీరు చూడగలిగితే, కంటికి కనబడుతుంటే, ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదట వ్రాత రూపకం అలా ఉండేది. అలానే ఎన్నో వ్రాతలు ఎన్నో చోటు చేసుకునే తర్వాత చాలా కాలానికి ఆల్ఫబెట్ అనేది ఈ ప్రపంచానికి పరిచయం అయింది. అక్షరమాల. ఆయా భాషలలో అక్షరమాల పరిచయం అయిన తర్వాత సైజ్ తగ్గిపోయింది. లేకపోతే ఒక చిన్న పదాన్ని కూడా అంత పెద్దగా రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి వ్రాతను డెవలప్ చేసింది ఈజిప్షియన్స్, చైనీస్, ఇండియన్స్, వీళ్ళందరూ తర్వాత సింధు నాగరికతలోను, ఐగుప్తు నాగరికతలోను, చైనీల నాగరికతలోను ఈ వ్రాతను డెవలప్ చేశారు. డెవలప్ చేయడం వేరు, ఇన్వెంట్ చేయడం వేరు. వృద్ధిలోనికి తీసుకొని రావడం వేరు, పరిచయం చేయడం వేరు, కనిపెట్టడం వేరు. కనిపెట్టింది సుమేరియలు, తర్వాత దాన్ని అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చి వృద్ధి చేసింది మిగిలిన ప్రజలు.
అలా ఉండేది ఒకప్పుడు. మీ అవగాహన కోసం చిన్నది అలా చూపించాను. నాగరికత సుమేరీల దగ్గర నుంచి ఒక రకంగా వృద్ధిలోనికి వచ్చింది లేదా మొదలైంది అని చెప్పడానికి ఇది ముఖ్యమైన కారణం. ఒకటి, నగరీకరణ, భవనాలు కట్టించారు. 2, వ్రాతను కనిపెట్టారు. వ్రాతనే కాదు, ఒక మాట, మీలో ఇక్కడికి చాలామంది 2 వీలర్స్లో వచ్చారు, 4 వీలర్స్లో వచ్చి ఉంటారు. ఆటోలు వచ్చిన వాళ్ళు 3 వీలర్స్లో వచ్చారు. చక్రాల బండ్లు అల్టిమేట్గా మీరు వచ్చిన బండ్లన్నీ చక్రాలతో ఉన్న బండ్లు. కానీ ప్రపంచ చరిత్రలో మొట్టమొదట చక్రాన్ని కనిపెట్టింది కూడా ఈ సుమేరీయులే. చూసారా? సుమేరీయులు అనగానే మీకు ఇన్ని విషయాలు వెంటనే వచ్చేయాలి. ముఖ్యమైనవి మాత్రమే చెబుతున్నాను. కానీ తర్వాత వాళ్ళు ఎన్నో కనిపెట్టారు. ఈరోజు మనం వాడే వస్తువులలో దాదాపుగా సగానికి సగం కనిపెట్టబడిన వస్తువులన్నీ అక్కడే. మన దైనందిన జీవితంలో మనం వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అందులో సగానికి సగం ఆ ప్రాంతం వాళ్ళే కనిపెట్టారు, సుమేరీయులు. ఇది వారి నాగరికతను గురించిన ఒక చిన్నపాటి దృశ్యం లేదా విషయం. పోతే వీళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి మరొక సమాచారం ఇస్తున్నాను. వీళ్ళకు లేదా దైవ భక్తి అనండి, దేవతా భక్తి అనండి, అది చాలా ఎక్కువ. సుమేరీయులకు లేదా ఈ దక్షిణ మెసపతోమియా లేకపోతే ఆ మెసపతేమియా ప్రాంతం అంతా కూడా దేవతా భక్తి చాలా ఎక్కువ. వాళ్ళు ఊరికి ఒక దేవాలయాన్ని కట్టించేవారు. ఆ దేవాలయాన్ని వాళ్ళు ఏమని పిలిచేవారంటే సర్వదేవ మందిరం లేదా సర్వదేవతాలయం. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని నమ్మేవారు గట్టిగా. వినండి జాగ్రత్తగా. ఒక జనాంగాన్ని పరిచయం చేయడానికి ఇదంతా ఏదో ఒక ముక్కలో చెప్పేచ్చు నేను, కానీ వెనకాల ఒక బేస్మెంట్ వేసుకుంటూ వస్తున్నాను. వాళ్ళు ఎప్పుడూ ఒకటి గట్టిగా నమ్మేవారు, సమాజం ప్రశాంతంగా ఈరోజు మా చేతిలో ఉంది అని అంటే దీనికి ఎందరో దేవతలు కారణం అని. సుమారు వారు 1000 దేవతలను పూజించేవారు. 1 కాదు 2 కాదు, సుమారు 1000 దేవతలు. ముఖ్యంగా ఈ సృష్టిలో మనం పంచభూతాలు అని అంటాం, కానీ వాళ్ళు ఈ సృష్టిలోని 7టిని ఎక్కువగా ఇష్టపడేవారు, 7టిని ఎక్కువగా పూజించేవారు. అందులో 1 భూమి, 2 ఆకాశం, 3 మంచినీరు, 4 ఉప్పు నీరు, 5 సూర్యుడు, 6 చంద్రుడు, 7 గాలి. ఈ 7టిని అమితంగా వాళ్ళు ఆరాధించేవారు. చెప్పండి ఏంటంటో? భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, మంచినీరు, ఉప్పు నీరు మరియు గాలి. వీటిని వారు పూజించేవారు. ఆ రకంగా వాళ్ళు సుమారు 1000 మంది దేవతలను వారు మొక్కేవారు. పోతే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క దేవతకు వాళ్ళకు సపరేట్గా దేవాలయాలు ఉండేవి కాదు, టెంపుల్స్. అందరు దేవుళ్లకు ఒకటే ఉండేది. దాన్నే ప్యాంథియాన్ అని పిలుస్తారు. ఏమంటారు? ప్యాంథియాన్. ఆ పట్టణాన్ని కట్టించేటప్పుడు, ఆ ఊరును కట్టించేటప్పుడు ఆ ఊరు ప్లాన్లో ఎలా ఉండేదంటే భవనాలన్నీ ఎక్కడున్నా కూడా ఈ సర్వదేవ మందిరం మాత్రం ఊరికి సెంటర్లో ఉండాలి. ఒకసారి ఆ పట్టణాన్ని మళ్ళీ చూపించండి. ఇందాక నేను పట్టణము నడి మధ్యలో ఏముందో చూడండి అని చెప్పాను. ఒకసారి అది చూడగలిగితే ఇల్లులు భవనాలన్నీ చుట్టూ ఉంటే మధ్యలో మాత్రం దాని టెంపుల్ అని మనం అంటాం చూడగానే. వెరీ గుడ్. అది టెంపుల్ కాదు, అది ప్యాంథియాన్. టెంపుల్కి ప్యాంథియాన్కి ఒక చిన్న తేడా ఉంటుంది. ప్యాంథియాన్ అంటే సర్వదేవ మందిరం. ఏ దేవుణ్ణి మొక్కాలన్నా అక్కడికి వచ్చేయచ్చు, ఏ దేవతను మొక్కాలన్నా అక్కడికి వచ్చేయచ్చు. ఆ దేవునికి లేదా ఆ దేవతలకు, ఆ దేవుళ్ళకి వారు ఇచ్చిన స్థానం ఏంటి? సిటీలో సెంటర్ ప్లేస్. పోతే దాన్ని కట్టేటప్పుడు కూడా వాళ్ళు ఎలా కట్టేవాళ్ళంటే చూడండి, మిగిలిన భవనాల కంటే ప్యాంథియాన్ సర్వదేవ మందిరమే ఎత్తుగా ఉంది. గమనించండి మీరు. ఊరికి సెంటర్లో ఉండడం ఒకటైతే అన్నిటికంటే ఎత్తుగా ఉంది అది. 2, దాని కింద కూడా ప్రాంతం ఒక గట్టులాగా చేసి కట్టేవారు. అంటే ఎత్తైన స్థలములో దాని నిర్మాణం జరిగేది. అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్న మిగిలిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
దేవుళ్లకు దేవతలకు చాలా పెద్ద స్థానం ఇచ్చేవారు సమాజంలో. ఈరోజు మేము ప్రశాంతంగా ఉంటున్నామనంటే ఆ దేవతలే కారణం అని గట్టిగా నమ్మేవారు. పోతే ప్రజలను నడిపించడానికి ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు కాదు. వింటున్నారుగా? ప్రజలను నడిపించడానికి ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు కాదు. అక్కడికి వస్తాను, మందిరం గురించి మాట్లాడుతున్నాను కనుక ఈ ప్రస్తావన తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పే రాజుల దగ్గరికి వెళ్తాను. వీళ్ళు మతానికి, మతాలకు, భక్తికి ఎంత పెద్ద పీట వేశారో విద్యకు కూడా అంతే పెద్ద పీట వేసేవారు. విద్య అంటే చదువు. ముఖ్యంగా ఆ చదువు ఎవరికి వాళ్ళు ఎక్కువగా బోధించేవారంటే ఆ మందిరంలో పనిచేసే పూజారులు ఎవరైతే ఉంటారో, బైబిల్ భాషలో యాజకులు, వాళ్ళ కుటుంబీకులు ఎక్కువగా చదువులు చదివేవారు. ఆ చదువుల్లో వ్రాయడం నేర్పించేవారు, స్కూల్ విద్యలో చదవడం నేర్పించేవారు, వ్రాయడం నేర్పించేవారు, మతాచారాలకు సంబంధించినవి నేర్పించేవారు, చట్టము నేర్పించేవారు, వైద్యం నేర్పించేవారు, జ్యోతిష్యం నేర్పించేవారు. ఇవన్నీ కూడా పాఠశాలల్లో. ఒకవైపు భక్తికి వాళ్ళు ఎంత పెద్ద పీట వేశారో విద్యకు కూడా అంతే పెద్ద పీట వేసి ముఖ్యంగా పూజారుల పిల్లలు ఎక్కువగా అక్కడ చదువులు అభ్యసించేవారు. లేచినా కూర్చున్నా ఖచ్చితంగా ఆ దేవతలకు మొక్కి ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. పోతే ఎవరైనా గుడికి వెళితే ఒక్కసారి అలా దండం పెట్టుకొని వచ్చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ పేరిట కూడా విగ్రహాలను చేసి, వీళ్ళ పేరిట కూడా విగ్రహాలు చేసి ఆ దేవాలయంలో ఉండేటువంటి దేవతల ఎదుట నమస్కారం దండం పెడుతున్నట్టుగా ఆ బొమ్మ, నమస్కారం పెడుతున్నట్టుగా ఆ బొమ్మను అలా పెట్టి అలానే దాని ముందు ఎప్పుడు పెట్టేవారు. అంటే మేము చేయాల్సిన ప్రార్థన అంతా కూడా మా స్వరూపంలో ఉన్న ఆ విగ్రహం ప్రార్థిస్తూ ఉంటుంది దేవతకని. ఇక ఈ ప్రాంతంలో ఎవరైనా ఏ పనైనా చేస్తుంటే, ఉద్యోగంగానే ఏదైనా చేస్తుంటే వాళ్ళందరూ కూడా మేమేదో సమాజానికి ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఈ సమాజాన్ని కాపాడే విషయంలో దేవతలందరూ కష్టపడుతున్నారు, వాళ్ళకు మా వంతు సేవ చేస్తున్నామని అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకునేవారు. ఆ రోజుల్లో ప్రజలను నడిపించే నాయకులు ఆ దేవాలయంలో పనిచేసే పూజారులే, వాళ్ళే నడిపించేవారు. రాజులు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి, వాళ్లకు రాజులు ఉండేవాళ్ళు కాదు. ప్రీస్ట్స్ అని అంటాం ఇంగ్లీష్లో, బైబిల్ భాషలో యాజకులు. మనం ఎక్కువగా వాడుకునే భాషలో పూజారులు. వాళ్ళే నడిపించేవారు ప్రజలని. వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రజలు ఏమని భావించేవారంటే దేవతలు వీళ్ళకు చెప్పారు, వాళ్ళు అదే మాకు చెబుతున్నారు, దేవతలు చెప్పింది వాళ్ళు మాకు చెబితే మేము నడుచుకోవాలి అన్న భావనలో ఉండేవారు. దక్షిణ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను. మెసొపొతేమియాలో దక్షిణ ప్రాంతం అది. అలా చరిత్రలో మొట్టమొదట సుమేరియల ప్రాంతం కనపడుతుంది మనకు. అయితే అలా సుమేరియల బ్రతుకు కొనసాగుతుండగా, అవసరమైనంత వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, చాలా విషయాలు చెప్పాలి కనుక. అలా సుమేరియల జీవన విధానం కొనసాగుతుండగా ఇక్కడ ఇంకొక 2 విషయాలు చెప్పి ముందుకెళ్తాను. వీళ్ళు ఎక్కువగా వ్యవసాయంపై కాన్సన్ట్రేట్ చేసేవారు. వ్యవసాయం, అగ్రికల్చర్, నెమ్మదిగా నీటి పారుదల, వాటన్నిటిపై వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ప్రపంచ నాగరికతలకు వాళ్ళు నాంది పలికారు. వస్తువులను తయారు చేయడం, వాటిని ఉపయోగించడం, ఇవన్నీ కూడా. అలా సుమేరియల జీవన విధానం కొనసాగుతుండగా ఆ సుమేరియల మీదకి ఒక జనాంగం దాడి చేసింది. వాళ్ళే అక్కదీయులు. ఎవరు? అక్కదీయులు. అక్కదీయులకు నాయకత్వం వహించిన వాడే. ఇతని పేరు మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. వీలైతే రాసుకోండి, వీళ్ళు కాకుండా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇతని పేరు సర్గోను. ఇతని పేరు ఎవ్వరు మర్చిపోకూడదు. చదువు ఉన్నా మర్చిపోకండి, చదువు లేకున్నా మర్చిపోకండి. సర్గోను. అలెగ్జాండర్ అనే పేరు విన్నారు మీరందరూ. అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటాం, అంతే కదా. అలెగ్జాండర్ అన్నప్పుడు అంతా మనం అదే కదా వాడేది, అలెగ్జాండర్ ద గ్రేట్ అని. కానీ అలెగ్జాండర్ కంటే 1000 సంవత్సరాలకు ముందే సర్గోన్ ద గ్రేట్ అని పేరు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
ఎందుకు ఇతను స్పెషల్ అంటే, ఇతను సుమేరియల మీద దాడి చేసి, చూద్దాం ఇతన్ని చూపించండి, అతని జనరల్గా అతని ఇమేజ్ అది. ఇతని గురించి ఒక మాట చెబుతున్నాను, విందాం. సర్గోన్ ద గ్రేట్ సుమేరియల మీద దాడి చేసి, ఇతని కంటే ముందు ఒకరిద్దరు కొంతమంది ఉన్నా, అత్యంత శక్తిమంతుడిగా ఈ సర్గోను ప్రజల మీద దాడి చేసి సుమేరియల పట్టణాలన్నిటిని ఆక్రమించుకొని, ముఖ్యంగా ఇతను స్థావరంగా చేసుకున్న పట్టణం పేరే అక్కదు. అక్కదు నిమ్రోదు కట్టించాడు ఒకప్పుడు, అక్కదు కల్ని అని. ఆ అక్కదు అనే ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెమ్మదిగా అతను మెసపొతేమియా ప్రాంతమంతా, ఒకప్పుడు చిన్న చిన్న కింగ్డమ్స్, రాజులు పరిపాలించే చిన్న రాజ్యాలు, విందాం, రాజులు పరిపాలించే చిన్న రాజ్యాలన్నిటిని పట్టి అన్ని రాజ్యాలను తన హస్తగతం చేసుకుని ప్రపంచ మానవ చరిత్రలోనే మొట్టమొదట ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇతను. రాజ్యానికి ఏలిక రాజైతే, పూజారుల తర్వాత నెమ్మదిగా మళ్ళీ రాజులు వచ్చారు. రాజ్యాన్ని పాలించేవాడు రాజైతే, రాజ్యాలన్నిటినీ ఏకము చేస్తే అది సామ్రాజ్యం అవుతుంది. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడే చక్రవర్తి. ఈయన కంటే ముందు ఒక అతను ట్రై చేశాడు, కానీ ఇతనంత సక్సీడ్ అవ్వలేదు. అందుకే ఇతన్ని ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి చక్రవర్తి అని పిలుస్తారు. ఏం పేరు ఇతని పేరు? సర్గోను. ఇతను మాట్లాడే భాష సుమేరియా భాష కాదు, అక్కదు భాష. అక్కదు భాష. భాష అన్నాను కనుక ఇప్పుడు ఒక విషయం చెబుతాను. బాబేలు గోపుర విషయంలో దేవుడు భాషలు తారుమారు చేశాడని చెప్పానే, ప్రపంచమంతా ఎన్నో భాషలు పుట్టాయి. ఆ భాషలలో ఒక ఫ్యామిలీ ఉంది, భాషల కుటుంబం ఉంది. దాన్ని ఆఫ్రో ఏషియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అని అంటారు. ఆఫ్రో ఏషియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఆఫ్రికా వారు, ఆసియా వారు, మిగిలిన పరిసర ప్రాంతాల్లో వారందరూ మాట్లాడే భాషలే ఆఫ్రో ఏషియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. అందులో ఒక పార్టే, ఒక లాంగ్వేజ్ కుటుంబం ఉంది. పాలపుంత నక్షత్ర మండలంలో సౌర కుటుంబం ఉన్నట్టుగా ఆఫ్రో ఏషియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఉంది. దాన్ని సెమిటిక్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటారు. సెమిటిక్, ఈ పదం గుర్తుపెట్టుకోండి, సెమిటిక్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఇందులో ఎన్నో భాషలు ఉంటాయి. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ భాషను మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎక్కువగా నోహు గారి కుమారుడైన షేము పిల్లలు. షేము, హాము, యాపెతు. షేముని ఇంగ్లీష్లో షేమ్ అని అంటారు. ఆయన పేరు కలిసేలా సెమిటిక్ లాంగ్వేజెస్ అని పిలుస్తారు. అందులో ఎన్నో భాషలు ఉంటాయి. ఈవెన్ హీబ్రూ భాష కూడా సెమిటిక్ లాంగ్వేజే. ఆ సెమిటిక్ లాంగ్వేజెస్లో ఒక భాషే అక్కదు భాష. అక్కదు భాష, అక్కదీయుల భాష. ఆ అక్కదు భాష మాట్లాడే వ్యక్తి సర్గోను సుమేరియలపై దాడి చేసి వారిని లోపరుచుకొని ఏకంగా మొత్తం మెసొపొతేమియా మొత్తం ఆక్రమించేసుకున్నాడు. అప్పటి నుంచి సుమేరియులు సమాధైపోయి, తగ్గిపోయి అక్కదీయులు మొదలయ్యారు. ఇప్పుడు వినండి అసలు సంగతి. అక్కదీయులు మొదలయ్యారు. చెప్పండి, అక్కదీయుల మొదటి చక్రవర్తి ఎవరు? సర్గోను. ఆయన నుండి తర్వాత నలుగురు, మొత్తం 5 మంది చక్రవర్తులు పాలించారు. తర్వాత వాళ్ళది పతనం అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా వింటే నెమ్మదిగా ఆ అక్కదీయులలోనే మళ్ళీ 2 భాగాలు, దక్షిణ అక్కదీయులు, ఉత్తర అక్కదీయులు. దక్షిణ అక్కదీయులు, ఉత్తర అక్కదీయులు. ఇప్పుడు అసలు సంగతి చెబుతాను. మళ్ళీ దక్షిణానికి వస్తే దక్షిణ అక్కదీయులలో నుండి పుట్టిన ఒక రాజ్యమే బబులోను రాజ్యం. బైబిల్లో మీకు బబులోన్ అని ఉందా? ఉంది. నెబుకద్నెజర్ అని కనపడతాడా? కనబడతాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కనపడతారు కదా ఇక్కడంతా కూడా. ఆ బబులోనీల గురించే మాట్లాడుతున్నాను. ఆ బబులోనీలు పుట్టడానికి గల కారణం, దాని వెనకల అక్కదీయుల చరిత్ర. ఆ అక్కదీయులలో 2 భాగాలు, ఉత్తర అక్కదీయులు, దక్షిణ అక్కదీయులు. ఆ దక్షిణ అక్కదీయులలో నుండి పుట్టిన ఒక రాజ్యమే బబులోనీయులు. బబులోను అనగానే మనకు నెబుకద్నెజర్ గుర్తొస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ అందరి కోసం ఒక మాట. బబులోనీయులు అనగానే మనకు నెబుకద్నెజర్ కంటే ముందు గుర్తుకు రావాల్సిన ఆ రాజ్యానికి రాజున్నాడు.
ఇతని పేరు హమురాబి. ఏం పేరు ఇతని పేరు? హమురాబి. ఎవరైనా ఇక్కడ బైబిల్ చెప్పే స్థితిలో ఎవరైనా ఉంటే, బైబిల్ని వివరించే స్థితిలో ఎవరైనా ఉంటే, మీ అందరికీ ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం. అయినా నేను ఒకసారి చెబుతాను. మొదటిసారి వింటుంటే ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు ఒక పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఆ రోజు ఇవన్నీ మీరు మాట్లాడవలసిన పరిస్థితి మీకు ఎదురవుతుంది. అప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడి తీరాలి. అందుకే ఈ సరుకంతా మీకు ఇస్తున్నాను. హమురాబి. హమురాబి. ఈ హమురాబికి ఉన్న గుర్తింపు ఏంటంటే, బబులోను రాజు ఇతను. బబులోను రాజు, సర్గోను అక్కదీయుల రాజు. బబులోను అన్న పేరు వచ్చిన తర్వాత బబులోను రాజ్యానికి రాజు హమురాబి. ఇతను దేనికి ఫేమస్ అని అడిగితే, ఇతను మానవ చట్టాలలో, మానవ చరిత్రలో మనుషులు చట్టాలు రూపొందించారు. చట్టాలు రూపొందించిన వారిలో హమురాబి అనే ఒక వ్యక్తి ప్రాచీనమైన వాడు. రాతి పలకలపై అతను చట్టాలను రాయించేవాడు. రాతి పలకాలపై చట్టాలు రాయించేవాడు. వాళ్ళ చట్టాలు ఎలా ఉండేవో రాతి పలకలపై వారు రాసిస్తే, అవి శత్రువుల దాడులు అవన్నీ ఎవరో కొల్లపెట్టుకొని పోతే, కరెక్ట్గా నేటికి 115 సంవత్సరాల క్రిందట, క్రీస్తు పూర్వం 18వ శతాబ్దానికి చెందినవాడు ఇతను. క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం అంటే 1800 సంవత్సరాల కిందటి వాడు. కరెక్ట్గా మాట్లాడితే, కరెక్ట్ లెక్కలు మాట్లాడితే, క్రీస్తు పూర్వం 1792 నుండి 1750 వరకు బబులోను రాజ్యాన్ని పాలించిన రాజు. మళ్ళీ క్రీస్తు పూర్వం 1792 నుంచి 1750 వరకు పరిపాలించిన రాజు హమురాబి. ఆ రోజుల్లో అతను ఒక చట్టాన్ని రూపొందించాడు. చట్టాన్ని ప్రజలకు పరిచయం చేశాడు. ఒక రకంగా చెబితే, తప్పు చేసిన వారిని భౌతికంగా శిక్షించాలి అనే చట్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడే హమురాబి. అంతకుముందు సుమేరియలు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు చట్టంలో అని అడిగితే, సర్గోన్ లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, తప్పు చేసిన వారికి కంపెన్సేషన్ చెల్లించాలి. తప్పు దొంగతనం చేసిన వాడు 100 తీసుకుంటే నష్టపరిహారం, కరెక్ట్ మాట. 100 రూపాయలు తీసుకుంటే 200 చెల్లించాలి, 300 తీసుకుంటే 600 చెల్లించాలి. అలాంటి శిక్షలు విధించేవారు. కానీ మొట్టమొదట తప్పు చేసిన వాడికి భౌతికంగా శిక్ష విధించాలి అన్న విషయాన్ని ఈ మనుషుల మధ్య చట్టాన్ని రూపొందించిన వాడు హమురాబి. ఒకసారి అతను రూపొందించిన చట్టాలు దేండ్లపై అతను ముద్రించాడో అవి కరెక్ట్గా నేటికి 115 సంవత్సరాల కింద, అంటే కరెక్ట్గా మాట్లాడితే 1901లో బయటపడ్డాయి. మొన్న 1901లో బయటపడ్డాయి. ఒకసారి అది చూడండి, తెర మీద చూపించినాను. ద కోడ్ ఆఫ్ హమురాబి అని అంటారు దీన్ని. ద కోడ్ ఆఫ్ హమురాబి అని అంటారు దీన్ని. చూస్తున్నారా? అది చట్టం. అది ద కోడ్ ఆఫ్ హమురాబి. హమురాబి చట్టం అది. అదొకటి. ఇంకా అదొకటి. ఇంకా రైట్, మీకు పిక్చర్ అర్థమైపోయింది. ఇలా ఉండేవి, అదొకటి పెట్టి చాలు. అలా ఉండేది. చూస్తున్నారా? ఫామ్ అంతా కూడా ఆ స్క్రిప్ట్ అంతా ఎలా ఉందో చూస్తున్నారుగా. రైట్, అదొక చట్టం. అందులో ఎన్నో సెక్షన్స్. తప్పు చేసిన వాడికి ఏ శిక్ష విధించాలో అక్కడ హమురాబి ముద్రించాడు. విందాం. ఇప్పుడు నేను మాట్లాడుతుంది దక్షిణ అక్కదీయుల గురించి. అక్కదీయులు మర్చిపోకండి, అక్కదు భాష మాట్లాడేవారు. సుమేరియల మీద దాడి చేసి సర్గోను చక్రవర్తిగా మారిపోయాడు. సర్గోనుతో మొదలుకొని 5 మంది చక్రవర్తులు. ఆ అక్కదీయులలో ఉండే దక్షిణ అక్కదీయ రాజ్యం పేరే బబులోనియులు. ఇదంతా ఇలా జరుగుతుండగా, ఇదంతా ఈ చరిత్ర అంతా జరుగుతుండగా, అక్కదీయుల ప్రవేశం జరిగిన తర్వాత, ఇప్పుడు వద్దాం బైబిల్లోనికి. బైబిల్లో మళ్ళీ మీరు మ్యాప్ తీస్తే, వస్తున్నాను, మళ్ళీ మ్యాప్ తీస్తే బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒకసారి మ్యాప్ తీసి పైన అషూరు అనే ప్రాంతం ఒకటి ఉంది చూడండి. అందరూ అషూరు అనే ప్రాంతం ఒకటి ఉంది చూడండి. అందరూ ఆ ప్రాంతాన్ని చూడండి. ఇంతకుముందు నేను మాట్లాడిన హమురాబి కింద బాబేలు దగ్గర ఉండేవాడు. దక్షిణం అది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అషూరును చూడమంటున్నాను. ఇది ఉత్తర అక్కదీయ రాజ్యం. ఉత్తర అక్కదీయ రాజ్యం. కానీ ఒకప్పుడు ఇది రాజ్యంగా ఉండేది కాదు. వీళ్ళందరూ కూడా బబులోనీయుల కింద ఉండేవారు. ఎవరి కింద ఉండేవారు? బబులోనీయులు. బబులోన్ రాజ్యం
మిథానీయులు, మిథాను రాజ్యం అని ఉండేది. గుర్తుపెట్టుకోవాలి, అషూరు అనేది కేవలము ఒక పట్టణం మాత్రమే, కేవలము ఒక పట్టణం మాత్రమే. ఆ పట్టణంలో ఒక జనాంగం ఉండేది, వారిని అషూరీయులు అనేవారు. మీకు అసలు సంగతి చెప్తాను. మన పాఠం ఏంటి? చరిత్రలో దేవుని తీర్పులు. మొదటి భాగంలో మోయాబీలు అన్నాను, రెండో భాగంలో అమ్మోనీయులు అన్నాను, మూడవ భాగంలో అమాలేకీయులు అన్నాను, నాలుగవ భాగంలో అమోరీలు అన్నాను. ఇప్పుడు విందాం జాగ్రత్తగా. మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటుంది 5వ భాగం. ఈ 5వ భాగంలో మీ ముందుకు నేను తీసుకొని వస్తున్న జనాంగమే అషూరీయులు. అషూరీయులు. ఈ అషూరీయుల గురించి మాట్లాడాలంటే నిన్న నేను అషూరీయులను ఎత్తుకోగలను, కానీ దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పాను. అషూరీయులు ఎవరి? అషూరీయులు. వీళ్ళ ప్రారంభం ఎక్కడుంది? ఇంతకు వీళ్ళు ఎవరి పిల్లలు? మీకు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను ఈ రాత్రి. ఆ చెప్పే ముందుగా ఒక మాట ముందు మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు బైబిల్లో ఇశ్రాయేలీలు అంటే బాగా తెలుసు కదూ? చెప్పండి చూద్దాం, ఇశ్రాయేలీలు ఎవరి పిల్లలు? అడుగుతున్నాను. ఇశ్రాయేలీలు ఎవరి పిల్లలు? యాకోబు పిల్లలు. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము పిల్లలు. మొత్తం మీద ఇశ్రాయేలీలు ఎవరి పిల్లలు? అబ్రహాము పిల్లలు అని చెప్పొచ్చు. ఇశ్రాయేలీలు అబ్రహాం పిల్లలేనా? అబ్రహాం పిల్లలే. ఇప్పుడు అందరూ అలర్ట్గా వినండి జాగ్రత్తగా. నేను మాట్లాడుతున్న అషూరీయులు కూడా అబ్రహాము పిల్లలే. అబ్రహాము పిల్లలే. అదే ఇక్కడ కొసమెరుపు. కాకపోతే ఒక తేడా ఏంటంటే, ఇశ్రాయేలీలు అంటే అబ్రహాము భార్య అయిన శారమ్మ పిల్లలు. అబ్రహాము భార్య అయిన శారమ్మ పిల్లలు. అషూరీయులు అంటే శారమ్మ గారు చనిపోయిన తర్వాత అబ్రహాము గారు మరొక వివాహం చేసుకున్నాడు. ఆ భార్య పేరు కెతురా. శారమ్మ పిల్లలు ఇశ్రాయేలీలు అయితే కెతురా పిల్లలు అషూరీయులు. చూద్దాం వచనం, ఆది కాండము 25వ అధ్యాయం. ఆది కాండం 25వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకొని, ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అని వారిని కనెను. యొక్షాను షేబనును దెదానును కనెను. 3వ వచనం, యొక్షాను షేబనును దెదానును కనెను. అషూరీయులు, లెతుషీయులు, లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతి వారు అనేది చూడండి అక్కడ. అంటే దెదానుకు తండ్రి ఎవరు? యొక్షాను. యొక్షాను ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. కెతురా ద్వారా అబ్రహాము కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యాకోబు, యాకోబు పిల్లలు ఇశ్రాయేలీలు. అది మనకు తెలిసిన కథ గాదా. అబ్రహాము కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యాకోబు, యాకోబు పిల్లలే ఇశ్రాయేలీలు. అది మనకు తెలుసు. అది శారమ్మ లైన్. అది ఒక్కసారి పక్కకు వచ్చి కెతురా లైన్ చూస్తే, కెతురా కుమారుడు యొక్షాను, యొక్షాను కుమారుడు దెదాను. ఆ దెదాను పిల్లల్లో ఒక సంతానమే అషూరీయులు. ఆ అషూరీయుల గురించే మనం మాట్లాడుకుంటున్న వాస్తవాలు. ఇప్పుడు వచ్చేయండి, మ్యాప్లో మీకు అషూరు కనబడుతోంది. అషూరీయులు మాట్లాడే భాష పేరేంటి? అక్కదు భాష. అక్కదు అనగానే మనకి ఈరోజు ప్రపంచంలో దాన్ని ఏమని పిలుస్తారు? సెమిటిక్ లాంగ్వేజ్. ఎందుకు సెమిటిక్ అనే పేరు వచ్చింది దానికి? షేము అనే ఆయన బట్టి. షేము ఎవరు? నోవాహు కుమారుడు. షేము సంతానంలోనే అబ్రహాం వచ్చాడు. షేము సంతానంలోనే అబ్రహాం వచ్చాడు. ఆ అబ్రహాము పిల్లలే అషూరీయులు. ఇంకెక్కువ మాట్లాడితే అబ్రహాము గారు కూడా కల్దీయుడే. అబ్రహాము గారు పుట్టిన ఊరు మనకు మ్యాప్లో ఉన్న ఊరు. మ్యాప్లో ఊరు చూశారుగా, ఆ ఊరు అబ్రహాము గారి సొంతూరు. ఇంకెక్కువ మాట్లాడితే అబ్రహాము కూడా అరామ్ నహరాయిము జాతివాడే. అబ్రహాము గారు కూడా, మన అబ్రహాము గారు కూడా మెసొపొతేమియా భూభాగానికి చెందినవాడు. ఆ నేటివ్ ప్లేస్ అక్కడే ఉంది. నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల ఇద్దరు నుండి బయటికి రా అబ్రహాము అని దేవుడు పిలిచింది ఆ మెసొపొతేమియాలో ఉన్నప్పుడే. ఇవన్నీ మనకు మైండ్లో ఉండాలి. ఆయన ద్వారా
కెతురా వలన బయటికి వచ్చిన సంతానమే అషూరీయులు. ఈ అషూరీయులు అక్కదు భాష మాట్లాడుతూ నేను ఇప్పుడు చూపిస్తున్న అషూరు అనే పట్టణంలో ఉండేవారు. వినండి ఇక జాగ్రత్తగా. అషూరు అనే పట్టణంలో ఉండేవారు. కాలక్రమేణా జరిగిన మార్పుల వలన ఈ అషూరీయులు ఒక దేవతను మొక్కడం ప్రారంభించారు. ఆ దేవత పేరే అషూరు. అషూరు అన్నది దేవత పేరు. అషూరు అని దేవతను మొక్కే అషూరు ప్రాంతంలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న పట్టణస్థులే అషూరీయులు. కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే వారు పరిమితి అయినటువంటి వారు. వీళ్ళు ఒకప్పుడు 2 రాజ్యాల కింద బానిసలుగా ఉండేవారు. ఒకటి బబులోను రాజ్యం, 2 మితాను రాజ్యం. మితానీయులు అని అంటారు వారిని. అయితే నెమ్మదిగా వీళ్ళు కూడా బలాన్ని పుంజుకోవడం ప్రారంభించారు అషూరీయులు. అషూరీయులు అనగానే గుర్తుపెట్టుకోవాలి, అషూరీయులు అనగానే 3 కాలాలలో వెళ్ళిపోతున్నాను. ఇంకా అసలు టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు రేపు మనం మాట్లాడేదంతా వీళ్ళ గురించే. అషూరీయులు అనగానే 3 కాలాలలో వారిని విడగొట్టాలి. ఎక్స్క్యూజ్ మీ, బైబిల్లో మనకు అషూర్ అనే పదం ఉంది. బైబిల్లో మనకు అషూరీయులు కనబడతారు. బైబిల్లో మనకు అషూరు రాజులు కనబడతారు. బైబిల్లో అషూరీయులకు ఇశ్రాయేలులకు యుద్ధాలు కనబడతాయి. ఇవన్నీ చదివేటప్పుడు ఈ అషూరీయులు ఏ కాలానికి చెందిన వారో మనకు అర్థం కాకపోతే పరిస్థితులు అర్థం కావు, విషయాలు అర్థం కావు. అషూరీయులను 3 కాలాలలో విడగొట్టాలి. ఒక కాలం పేరు ప్రాచీన అషూరు యుగం. రాసుకునే వాళ్ళు కరెక్ట్గా రాసుకోండి. ప్రాచీన అషూరు యుగం ఇది క్రీస్తుపూర్వం 2300 నుండి 1650 వరకు. దీనిని ఏన్షియంట్ అస్సీరియన్ పీరియడ్ అని అంటారు. క్రీస్తుపూర్వం 2300 నుండి 1650 వరకు ఇది ప్రాచీన అషూరు యుగం. 2 దీనిని మధ్య అషూరు యుగం అని అంటారు. మిడిల్ అస్సీరియన్ పీరియడ్, మధ్య అషూరు యుగం. ఇది క్రీస్తుపూర్వం 1650 నుండి క్రీస్తుపూర్వం 900 వరకు. క్రీస్తుపూర్వం 1650 నుండి క్రీస్తుపూర్వం 900 వరకు ఇది మధ్య అషూరు యుగం. ఇక 3వది చివరిదే నవీన అషూరు యుగం, నియో అస్సీరియన్ పీరియడ్ అని అంటారు. ఇది క్రీస్తుపూర్వం 900 నుండి క్రీస్తుపూర్వం 600 వరకు. 3 యుగాలు చెప్పాను అషూరీయుల గురించి, 3 కాలాలు చెప్పాను అషూరీయుల గురించి. 1 ప్రాచీన, 2 మధ్య, 3 నవీన. 1 ఏన్షియంట్, 2 మిడిల్, 3 నియో. ఇప్పుడు అందరు నన్ను చూడండి. బైబిల్లో పాత నిబంధనలో ముఖ్యంగా రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలలో, అగైన్ పాత నిబంధనలో రాజుల గ్రంథాలు, దినవృత్తాంతముల గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, ఈ గ్రంథాలన్నిటిలో ఎక్కడెక్కడైతే అషూరీయుల గురించి ప్రస్తావన ఉందో ఆ అషూరీయులందరూ కూడా నేను ఇప్పుడు చెప్పిన నవీన అషూరు యుగానికి చెందినవారు. ఏ కాలానికి చెందినవారు? నవీన అషూరు యుగానికి చెందినవారు, నియో అస్సీరియన్ పీరియడ్కి చెందినవారు. ఇప్పుడు చెప్పానుగా, నవీన అషూరు యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తుపూర్వం 900 నుండి 600 వరకు. ఆ మధ్య కాలంలో ఉన్న అషూరు చరిత్రనే, అషూరు పాలకులనే, అందులో ప్రముఖులను మనం బైబిల్లో చూస్తాము. మార్గము సరళమవుతుంది మనకు. ఒకప్పుడు ఈ అషూరీయులకు కేంద్ర స్థానం ఏ పట్టణం పేరు? అషూరు. అయితే కాలక్రమేణా అషూరు రాజులలో కొందరు అషూరును ఖాళీ చేసి, పట్టణాన్ని ఖాళీ చేసి రాజధాని మారుతుంటుంది కదా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? కర్నూలు. తర్వాత హైదరాబాద్ అయింది, ఇప్పుడు అమరావతి అయింది. అలాగే అషూరీయులకు ఒకప్పుడు రాజధాని అషూరు. తర్వాత వాళ్ళు రాజధానిని మార్చుకున్నారు. దాని పేరు నిమ్రూదు. నిమ్రోద్ అన్న ఆయన పేరు మీద ఒక పట్టణం ఉండేది. బైబిల్లో మ్యాప్లో ఆ పేరు లేకపోయినా ఇది గుర్తుపెట్టుకోండి. నిమ్రూదు అనే ఒక పట్టణం ఉండేది. నెమ్మదిగా రాజధానిని షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఒకరి కింద మేము బతకడం ఏంటని బబులోనీల కింద, మితానీల కింద నుంచి వాళ్ళు బయటకు వచ్చి
ఫ్రీడమ్ తెచ్చుకొని లేదా ఇండిపెండెన్స్ తెచ్చుకొని నెమ్మదిగా రెక్కలు విరుచుకోవడం ప్రారంభించారు అశూరియులు. ఆ ప్రయత్నమే ప్రాచీన యుగంలో చేశారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్రయత్నమే మధ్య యుగంలో కూడా చేశారు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పర్వాలేదు, గుర్తుపెట్టుకోవాలి, ప్రాచీన యుగము కంటే మధ్య యుగంలో అశూరియులు కొంచెం బెటర్, బలములో, శక్తిలో, సైన్యంలో. ఆ మధ్య యుగంలోనే అశూరియులు ప్రపంచంలో ఏ రాజ్యం వారు వాడని ఆయుధాలను తయారు చేసుకున్నారు. అవన్నీ కూడా ఇనుమువి, వాళ్ళ రథాలు ఇనుమువి. అప్పటికే ఇత్తడితో చేసిన ఆయుధాలు, వస్తువులు ఉండేవి, కానీ ఇత్తడితో కన్నా బలమైనవి ఇనుముతో వాళ్ళు తయారు చేసుకుని నెమ్మదిగా యుద్ధం అంటే అశూరియులదే, అశూరియులు అంటే యుద్ధం అనే పేరు తెచ్చుకోవడం ప్రారంభించారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అశూరియులు అనంటే యుద్ధం అంటే వాళ్ళ తర్వాతనే ఎవరైనా అన్న పేరు వాళ్ళు తెచ్చుకున్నారు. అది మధ్య యుగములో నుంచి ప్రారంభమైంది ఆ పేరు వాళ్ళకి రావడం. కడియపు లంక అనగానే ఏం గుర్తు వస్తుందో చెప్పండి? మొక్కలు. ఎలా ఫేమస్ ఇక్కడ, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయట కదా ఇక్కడ నుంచి మొక్కలు, ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతాయటగా. కడియపు లంక అనగానే, కడియపు లంక అంటే మొక్కలు, మొక్కలంటే కడియపు లంక. అలాగే అశూరియులు అంటే యుద్ధము చేయాలంటే వాళ్ళే చేయాలి అన్న పేరు వచ్చేసింది వాళ్ళకి. కానీ అనుకున్నంతగా వాళ్ళు విస్తరించలేకపోయారు మధ్యయుగంలో. అయితే అశూరియులు వాళ్ళ చరిత్రను మలుపు తిప్పిందే నవీన అశూరు యుగం. అది 900 నుంచి మొదలైందని చెప్పాను. ఆ 900లో కూడా ముఖ్యంగా 745వ సంవత్సరం క్రీస్తు పూర్వం. ఏ సంవత్సరం? 745 క్రీస్తు పూర్వం 745లో ప్రపంచ చరిత్రలోనే ఆదాము మొదలుకొని, ఒక రకంగా చెప్పాలంటే ఆదాము మొదలుకొని అంతవరకు ఈ ప్రపంచం ఎరుగని ఒక శక్తి, ఒక మహాశక్తివంతమైన సామ్రాజ్యం నెమ్మదిగా నిద్రలేస్తోంది. అది క్రీస్తుపురం 745 నుంచి మొదలైంది. రాజ్యాలను చూసింది ప్రపంచం, సామ్రాజ్యాలను కూడా చూసింది, కానీ ఒక మహాశక్తివంతమైన సామ్రాజ్యాన్ని అంతవరకు ప్రపంచం చూడలేదు. మొట్టమొదటి ఇప్పుడే స్టార్ట్ అయింది. అది క్రీస్తుపురం 745. ఆ సంవత్సరాన అశూరియులను పరిపాలించడానికి ఒక వ్యక్తి గద్దెనెక్కాడు. ఇతని పేరే, మొక్కలకి ఏం కాస్తాయి? పూలు కాస్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ వ్యక్తి పేరు పూలు. అంటే మర్చిపోరు ఇంకా పేరు. ఈ వ్యక్తి పేరు పూలు. విచిత్రంగా ఉంది కదా పేరు. చూద్దాం బైబిల్లో ఈ పేరు మీద ఈ రాజు ఉన్నాడో లేదో చూద్దాం. రాజుల 2వ గ్రంథం దయచేసి. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం. 15వ అధ్యాయం ఒక్కసారి 19వ వచనాన్ని చూద్దాం ఒకసారి అందరు కలిసి. 19. అశూరు రాజైన పూలు. పూలు అనగానే మొక్కలకుండే పూలు అనేవారు అనుకోకండి. ఇది ఒక పేరు. ఆ పేరు మీద ఉన్న ఒక రాజీన. రాజ్యానికి అశూరు. అశూరు రాజైన పూలు. రాజ్యం కాదు ఇప్పుడు, ఇది సామ్రాజ్యం. ఎన్నో రాజ్యాలను పట్టేసి ఒక వ్యక్తి పాలన కిందికి వస్తే అది రాజ్యం కాదిక, ఎంపైర్. రాజ్యమైతే కింగ్డమ్, సామ్రాజ్యమైతే ఎంపైర్. అసీరియన్ ఎంపైర్. ఈ పూలు అన్న వ్యక్తి క్రీస్తుపురం 745లో గద్దెనెక్కాడు. అశూరు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని 2000 మణుగుల వెండి పూలున్నకు ఇచ్చెను.
పూలుకి ఇచ్చాడు అంటే పూల కోసం ఇచ్చాడని కాదు, పూలు అనే చక్రవర్తికి ఇచ్చాడు. మీకు మరొక మాట, ఈ వ్యక్తికి ఇంకొక పేరుంది, మారు పేరు. ఇతని ఒరిజినల్ పేరు పూలు, ఇతని ఒరిజినల్ పేరు పూలు, కానీ ఇతను తనకు వేరే పేరు పెట్టుకున్నాడు. ఆ పేరే తిగ్లత్ పిలెసరు. కొన్ని పలకడానికి ఇబ్బందిగానే ఉంటాయి, అయినా తప్పదు. తిగ్లత్ పిలెసరు. ఇతని కోసం ఒక ప్రవచనమే ఉంది. హోషే గ్రంథం తీద్దాం. హోషే గ్రంథం 11వ అధ్యాయము. హోషే గ్రంథం 11వ అధ్యాయము. మీరు మొదటి నుంచి 5 వచనాలు రాసుకోండి. నేను డైరెక్ట్గా 5వ వచనంకి వెళ్తున్నాను. నేను డైరెక్ట్గా 5వ వచనము. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఒకప్పుడు దాసులుగా బతికిన ఇశ్రాయేలీలు మరలా నా ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వారిపై విదేశీయులు పరిపాలన చేస్తారు అని చెబుతూ, అయితే వాళ్ళు ఐగుప్తీయులు కాదు. 5వ వచనం. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును అనుందా? ఉంది. అది హోషే గారి ద్వారా దేవుడు పలికించిన ప్రవచనం. ఆ అష్షూరు రాజే ఇప్పుడు నేను మాట్లాడుతున్న పూలు. ఆ అష్షూరు రాజే ఇప్పుడు నేను మాట్లాడుతున్న తిగ్లత్ పిలెసరు. ఇశ్రాయేలీల పట్టణాలన్నిటినీ హోషే గారు చెప్పినట్టుగా దేవుడు ఈ పూలు అలియాస్ తిగ్లత్ పిలెసరుకు అప్పగించాడు. చూద్దాం వచనం. రాజుల 2వ గ్రంథం, అగైన్ రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్ పిలెసరు, ఆ వ్యక్తే ముందు కనిపించిన 19వ వచనంలో ఉన్న పూలు. అదే అధ్యాయంలో ఇప్పుడు 19వ వచనం చూసాం ఇందాక. ఆ 19వ వచనంలో ఉన్న పూలైనా 29వ వచనంలో ఉన్న తిగ్లత్ పిలెసరైనా ఇద్దరు ఒకటే అని మనసులో పెట్టుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే, ఒక్కసారి నన్ను చూడండి అందరూ. మీకు ఒక శుభవార్త. ఇంకొక 3 నిమిషాల్లో నేను ఆమె అనబోతున్నాను. అది మీకు శుభవార్తేగా. కానీ శుభవార్త కంటే ముందు ఒక ముఖ్యమైన మాట. మీరు రాజుల గ్రంథం ఎన్నిసార్లు చదివి ఉండరు చెప్పండి? మనలో మాట. రాజుల గ్రంథం ఎన్నిసార్లు చదివి ఉండరు చెప్పండి? నేను చదివే వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి, మిగిలిన వాళ్ళు ఫీల్ కాకండి. ఎప్పుడైనా మీకు పూలును చూసినప్పుడు, తిగ్లత్ పిలెసరుని చూసినప్పుడు, అక్కడున్న పూలు ఎవరు, ఇక్కడున్న తిగ్లత్ పిలెసరు ఎవరు, ఎవరికైనా ఒక్కసారి డౌట్ వచ్చిందా చెప్పండి? అలా చదవాలి బైబిల్, అలా చదవాలి బైబిల్. నేను అలానే చదువుతాను. మీకు ఇలా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను అలా చదువుతాను కనుక. కరెక్ట్గా చెప్పాలంటే మన పిల్లలకు కూడా బైబిల్ అలాగనే నేర్పించాలి. వాక్యాలు బట్టి కొట్టించడం తప్పేం కాదు, నేర్పించాలి కంటత వాక్యాలు. కానీ కంటత వాక్యాల వరకే వాళ్ళ జ్ఞానం ఆగిపోకూడదు. అలానే హైదరాబాదులో ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ అన్న మా బైబిల్ శిక్షణా కేంద్రంలో పిల్లలకు వాక్యం నేర్పించేది. ఇక్కడ కూడా కొంతమంది పేరెంట్స్ ఉన్నారులేండి. ఆ తిగ్లత్ పిలెసరు 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్ పిలెసరు వచ్చి ఈయోను పట్టణమును, అబెల్ మెత్మయాకా పట్టణమును, యానోయాహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాషోరు పట్టణమును, గిలాదు దేశమును, గల్లయ దేశమును, నఫ్తాలి దేశమంతయు పట్టుకొని అచ్చటున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అదే హోషే గారి ప్రవచనం. ఆ హోషే ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరుగుతోంది. ఇశ్రాయేలీల ప్రాంతాలలో 90% ఈ తిగ్లత్ పిలెసరుకు అప్పగించేశాడు దేవుడు. ఇశ్రాయేలీలు కొని తెచ్చుకున్న కష్టం అది.
ఆయన ఒక మాట అడుగుతాను చెప్పండి, అషూరు రాజే పట్టుకున్నాడా దేవుడు అప్పగించాడు ఇశ్రాయేలీయుల్ని? ఒక్కటి చెప్పండి చాలు ఈ రోజుకి. దేవుడు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? అషూరు రాజుకు అప్పగించాడు. ముందే చెప్పాడా? చెప్పాడు. అందులో ఒక ప్రవచనం చూసాం. ఏ ప్రవచనం అది? హోషే గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చూసాం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతోంది. ఇశ్రాయేలీయులు చేసిన తప్పుకు దేవుడు విధించిన తీర్పది. ఆ తీర్పు నెరవేర్చడం కోసం ఒక జనాంగాన్ని వాడుకుంటున్నాడు దేవుడు. వాళ్ళే అష్షూరీయులు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తిగ్లత్ పిలెసెరు క్రీస్తు పూర్వం 745 నుండి 727 వరకు పాలించాడు. 745 నుండి 727 వరకు ఈ మధ్య కాలంలోనే ఇశ్రాయేలీల పట్టణాలన్నీ పట్టుబడ్డాయి. నేను మీకు విషయం చెప్తాను ఇప్పుడు, రెండో రోజు వెళ్ళిపోయే ముందు. ఇశ్రాయేలీలు కంప్లీట్గా అషూరు చెరలోనికి పోయిన సంవత్సరం క్రీస్తు పూర్వం 722. కంప్లీట్గా క్రీస్తు పూర్వం 722. కానీ తిగ్లత్ పిలెసెరు 727కి అతని పాలన అయిపోయింది. 727 లోపే పట్టణాలన్నింటినీ పట్టుకున్నాడు. కానీ ఇశ్రాయేలు కంప్లీట్గా అషూరు చెరలోనికి వెళ్ళిపోయింది 722లో. అప్పుడు తిగ్లత్ పిలెసెరు లేడు. మరి ఏం జరిగింది? తిగ్లత్ పిలెసెరు తర్వాత ఎలా నడిచింది చరిత్ర? ఇంతకేం జరిగింది? అసలు చరిత్రలో దేవుని తీర్పుల అనే అంశంలో అష్షూరీయుల ప్రవేశం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ అష్షూరీయులు అక్కదీయుల జాతికి చెందినవారు. వాళ్ళ భాష అక్కదు భాష. వాళ్ళు ఉంటున్న ప్రాంతం మెసొపొతేమియా, అందులో ఉత్తరం. ఆ ఉత్తరములో అషూరు పట్టణం. వాళ్ళ దేవత అషూరు. నిజానికి వీళ్ళ పూర్వీకుడు అబ్రహాము, ఆయన సతీమణి కెతూరా. అబ్రహాము ఎవరు? కల్దీయుడు. అంటే ఏ ప్రాంతానికి చెందినవాడు? అరామ్ నహారాయిము ప్రాంతానికి చెందినవాడు, లేదా మెసొపొతేమియా. ఆ ప్రాంతానికి చెందిన అబ్రహాము నుండే వచ్చారు ఈ అషూరీయులు. ఒకప్పుడు ఒక పట్టణానికి మాత్రమే పరిమితమైన వారు. ఒకప్పుడు బబులోను, మితానీయులు అన్న రాజ్యాల కింద బానిసలుగా ఉండేవారు. నెమ్మదిగా వారు బయటకు వచ్చారు. 3 యుగాలలో కనపడుతున్నారు. అందులో అన్నిటికంటే బలమైన యుగమే నవీన అషూరు యుగం. అది క్రీస్తుపురం 900 నుండి 600 వరకు. అందులో మలుపు తిరిగిన సంవత్సరమే 745. ఒక రాజుగారి సింహాసన అధిష్టముతో. ఆ వ్యక్తే పూలు అలియాస్ తిగ్లత్ పిలెసెరు. 90% ఇశ్రాయేళ్ల పట్టణాలన్నిటినీ పట్టేసుకొని హోషేయ గారి ప్రవచన నెరవేర్పుకు సాధనమయ్యాడు. కానీ అప్పుడే అయిపోలేదు. ఇంకా వీరి గురించి చాలా ఉంది మాట్లాడుకోవడం. ఏం మాట్లాడుకోవాలి? ఏమని మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకొచ్చే లాభం ఏంటి? అదంతా ముగింపు భాగం. రేపు కలుద్దాం. రేపు రాత్రి ప్రకటనలు ఏవైనంటే విందాం. ఏమీ లేకపోతే ఆమెనందాం ప్రార్థన చేసుకొని. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ చిన్న జీవితానికి ఎన్నో పెద్ద పాఠాలు కావాలి. అవి మీరు ఇస్తున్నారు తండ్రి. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం.
ఎన్నో వాస్తవాలను ఆలోచిస్తూ ముందుకు వెళితే తప్ప మా జీవితాలు వర్ధిల్లవు. అందుకే ఈ ప్రయత్నం, అందుకే ఈ జ్ఞానం, అందుకే ఈ చరిత్ర, అందుకే ఈ గతం. ఆ గతాన్ని మేము చూస్తూ వర్తమానాన్ని సరిచేసుకుంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఆ ప్రయత్నమే జరుగుతున్నది. మమ్మల్ని నడిపించండి తండ్రి. 2 రోజులు మంచి వాతావరణం ఇచ్చి మీరు నడిపించారు. చివరి రోజు సభను కూడా మీ హస్తాలకి అప్పజెప్పుచున్నాం. విజయవంతం చేసి మా జీవితాలను మరింత ఉన్నత శిఖరాలపై నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సదస్సుల కొరకు కష్టపడుతున్న ప్రతి మీ కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకొని వారికి మరింత బలాన్ని అనుగ్రహించి ప్రతి భారం నుండి వారికి వెసులుబాటు కల్పించండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన మీ పిల్లలు తిరిగి వెలుచుండగా దారిలో మీ తోడు నుంచండి తండ్రి. ఈ మాటలు వింటూ మీ మాటల చేత బలపడుతూ రేపు రాత్రి ముగింపు మాటల వలన మాకు మార్పు అవసరము అనుకుంటున్న వారు ఎవరైనా బాప్తిస్మానికి సిద్ధపడితే ఎల్లుండి ఉదయం జరగబో బాప్తిస్మ కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొనుటకు వారిని ప్రేరేపించండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం చేరిన మనందరితోనూ సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.